పవర్ లిఫ్టింగ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు అధ్యక్షులు మనోజ్ కుమార్. ప్రారంభమైన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు జిల్లాలో పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు రాణించేందుకు అన్ని విధాలా సహకరిస్తానని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మనోజ్ కుమార్ తెలియజేశారు. శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 3వ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మొదటిసారిగా కర్నూలులో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి పోటీలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. క్రీడా స్ఫూర్తిని చాటి రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి జాతీయ స్థాయి పోటీలకు పాల్గొని పథకాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర 2 టౌన్ సిఐ నాగరాజు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణ, పవర్ లిఫ్టింగ్ రాష్ట్ర కార్యదర్శి గణేష్, జిల్లా కార్యదర్శి లోకేష్, సీనియర్ క్రీడాకారిణి రేష్మ, ఎక్స్ట్రా ఇన్సిడెన్సర్ అమ్మకుట్టి తదితరులు పాల్గొన్నారు. అనంతరం డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్, స్క్వాడ్ విభాగాల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఉన్నారా అసలుకి వెయిట్ లిఫ్టింగ్ అని చెప్పేసి ఆశ్చర్యపోయాను మనం చూసి. పవర్ లిఫ్టింగ్ చాలా సంతోషమైంది. మనకి కర్నూలులో ఇంత మంచి ప్లేయర్స్ ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలపాలి. మన కర్నూలుకి పేరుని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొని పోయినందుకు. అలాగే పార్టిసిపెంట్స్ మీ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా పవర్ లిఫ్టింగ్లో మంచి ప్రతిభ కనపరిచి మన కర్నూలు జిల్లాకి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని వస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. సార్ వాళ్ళ ఇన్స్పిరేషన్, మోటివేషన్, వాళ్ళ గేమ్ కి ఎంతవరకు డెడికేటెడ్ ఉంటారో, అరే సార్ వాళ్ళు ఒక గేమ్ ఎంకరేజ్ చేయడానికి ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ లో ఒకరి కోసం ఆర్ ఒక స్టూడెంట్స్ కోసము వాళ్ళు నేషనల్, ఇంటర్నేషనల్, ఒలింపిక్స్ లో వాళ్ళు ఛాంపియన్షిప్ కొట్టాలి, మెడల్స్ కొట్టాలి, మన కర్నూలు పేరు నిలబెట్టాలి అని ఒక దృక్పథంతో ఉంటారు. దానికి మేము రియల్ గా కర్నూలు మీలాంటి పెద్దలందుకు మేము నిజంగా దాన్ని బ్లెస్సింగ్ తీసుకుంటున్నాము. అలాగే మీలాంటి పెద్దలు ఉండడంతో, అలాగే మన డిఎస్డిఓ గారు మీ అందరి సపోర్ట్తో మా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కొంచెం పవర్ పెంచాలి. ఒక ప్రాక్టీస్, ఇందాక సార్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేయడానికి ఒక రూము, అలాగే ఒక 2 సెట్స్ ఇస్తే మన పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నుంచి ఎన్నో డైమండ్స్ బయటికి పోతాయని నేను కోరుతున్నాను. అలాగే ఈ గేమ్ కి కావాల్సిన 3 సెగ్మెంట్స్, డెడ్ లిఫ్ట్, స్క్వాడ్, బెంచ్, ఈ 3 సెగ్మెంట్స్ లో ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకొని కర్నూలులో స్టేట్ మీట్ పెట్టడం వల్ల ఇంతమంది స్టూడెంట్స్ ప్రతిభావంతులు ఉన్నారు. పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ లో ఇంతమంది స్టూడెంట్స్ పోటీకి ముందరకు వచ్చినారు అని మన పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ టీమ్ అందరు కలిసి కష్టపడి ఈ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ గేమ్ స్టేట్ మీట్ ఎందుకు పెట్టినాం అనేది అదంతా మీ పైన కాన్ఫిడెన్స్, మీరు ఖచ్చితంగా మా పేరు నిలబెడతారని ఆశతో నేను ఈ స్టేట్ మీట్ పెట్టడం జరిగింది. సో కావున ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని సీరియస్ గా తీసుకొని 100% డెడికేషన్ తో 3 సెగ్మెంట్స్ లో మీరు ఖచ్చితంగా ఖాళీగా వెళ్లకుండా ఖచ్చితంగా మెడల్స్ తో వెళ్ళాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కర్నూలుకి ఒక స్టేట్మెంట్ ఉందండి. స్పోర్ట్స్ అంటే టీజీవీ అంటే స్పోర్ట్స్. అటువంటి నాయకులు స్పోర్ట్స్ కి ఎప్పుడూ అండగానే ఉంటారు. అలాగే రీసెంట్ గా మనకు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే మన కూటమి ప్రభుత్వంలో స్పోర్ట్స్ కోటా కింద 3% రిజర్వేషన్ వచ్చింది. సో దానికి మనం చాలా ఆనందంగా ఫీల్ కావాలి. మనకు వచ్చిన అవకాశం అంటే గేమ్ లో ఉన్న ఛాంపియన్స్ కి వచ్చే అవకాశం చాలా అరుదైన రకం. సో ఈ కూటమి ప్రభుత్వం చేసిన మేలు మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. జై హింద్.